గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. ఉన్నత చదువుల కోసం దేశం కాని దేశం వెళ్ళింది. ఇష్టమైన వైద్య వృత్తిని అభ్యసించి సమాజానికి తన వంతు సేవ చేయాలని భావించింది. అమెరికా వెళ్లిన తమ బిడ్డ డాక్టర్ గా తిరిగి వస్తుందని ఆ తల్లిదండ్రులు కూడా ఎంతో ఆశపడ్డారు. కానీ వారి ఆశలు ఆవిరయ్యాయి. ఊహించని విధంగా ఆ యువతి మృత్యువడిలోకి వెళ్లిపోయింది. విజయవాడ పరిధిలోని ప్రసాదంపాడుకు చెందిన షేక్ జహీరా నాజ్ ఓ కాలేజ్లో ఫిజియోథెరపీలో డిగ్రీ చేశారు. ఉన్నత చదువుల చదవాలనే ఆకాంక్షతో ఈ ఏడాది ఆగస్టులో అమెరికా వెళ్ళింది. ఎంఎస్ కోసం షికాగోలోని ఓ కాలేజ్లో జాయిన్ అయింది. అనుకున్న లక్ష్యాన్ని సాధించేందుకు గత 3 నెలలుగా కష్టపడింది. కానీ ఇంతలోనే ఊహించని ప్రమాదం ఆమెను వెంటాడింది. అర్ధాంతరంగా షేక్ జహీరా నాజ్ చనిపోయింది. బుధవారం షేక్ జహీరా కారులో వెళ్తుండగా ఒక్కసారిగా గ్యాస్ లీకింది. దీంతో కారు డ్రైవర్ తో పాటు జహీరా స్పృహ తప్పి పడిపోయారు. ఇది గమనించిన పలువురు స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆలస్యం కావడంతో జహీరా నాజ్ ను చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. జహీరా మరణ వార్తను ఆమె స్నేహితులు విజయవాడలోని కుటుంబ సభ్యులకు తెలియజేశారు. కుమార్తె మరణ వార్త విన్న తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. వైద్యురాలిగా తిరిగి వస్తుందనుకుంటే విగత జీవిగా వస్తుందని కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రసాదంపాడులో విషాద ఛాయలు అలుముకున్నాయి. జహీరా నాజ్ మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం సాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.